నామినేషన్లు కూడా మొదలైపోయాయి. కానీ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది అక్కడ ఇంకా సస్పెన్సే. మీటింగుల్లో కనిపిస్తున్న నాయకుడికే టికెట్ ఇస్తారో లేక మరొకరు తెరపైకి వస్తారో క్యాడర్తో పాటు లీడర్లకి కూడా క్లారిటీ లేదు. విపక్ష పార్టీల అభ్యర్థులందరూ ప్రచారాన్ని హోరెత్తిస్తుంటే అభ్యర్థి ఎవరో తేలక కాంగ్రెస్ శ్రేణుల ప్రకటన ఇంకెప్పుడని అడుగుతున్నాయి. నామినేషన్ తర్వాతే టికెట్ కన్ఫర్మ్ చేయబోతున్నారా? కరీంనగర్ కాంగ్రెస్లో అదే జరుగుతోందా? టికెట్ ఆయనకే పక్కానా? కాంగ్రెస్ వ్యూహం ఏమిటి? కరీంనగర్పై దాగుడు మూతలు. ఖమ్మం విషయంలోనైనా ఫలానా ఆయన అభ్యర్థి అన్న ప్రచారమైనా జరుగుతోంది, కానీ కరీంనగర్ క్యాండిడేట్పై కనీసం లీకులు కూడా లేవు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థి ప్రకటనలో జరుగుతోన్న జాప్యంతో పార్టీ క్యాడర్లో టెన్షన్ పెరిగిపోతోంది. అనధికారికంగా ఆయనే అభ్యర్థి అంటూ వెలిచాల రాజేంద్రరావు సన్నిహితులు చెబుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తోంది కాంగ్రెస్ పార్టీ. మంత్రి పొన్నంతో పాటు వెలిచాల ఈ మీటింగుల్లో పాల్గొంటున్నారు. అయితే ఆయనే అభ్యర్థి అని పార్టీ నాయకత్వం ఎక్కడా చెప్పట్లేదు. రాజేంద్రరావు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించలేదని, ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసికట్టుగా పనిచేయాలని చెప్తున్నారు. దీంతో క్యాడర్ అభ్యర్థి విషయంలో అయోమయానికి గురవుతోంది. క్యాండిడేట్ ఎవరో చెప్పకుండా ఓటర్ల దగ్గరికి ఎలా వెళతామని నేతలను ప్రశ్నిస్తున్నాయి కరీంనగర్ కాంగ్రెస్ శ్రేణులు. ఇప్పటికే మానకొండూరు, హుజూరాబాద్, హుస్నాబాద్, సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో ఎక్కడా కాంగ్రెస్ పెద్దలు ఎంపీ అభ్యర్థి పేరు ప్రస్తావించట్లేదు. పార్టీని గెలిపించాలని మాత్రమే సమావేశాల్లో పిలుపునిస్తున్నారు. ఓ పక్క ప్రధాన ప్రతిపక్షాలు రెండూ కరీంనగర్లో ప్రచార స్పీడ్ పెంచాయి. బీజేపీ, బీఆర్ఎస్ ప్రచార రథాలు సందడిగా తిరుగుతున్నాయి. కానీ కాంగ్రెస్ ప్రచారంలో ఎలాంటి హడావుడి కనిపించకపోవడంతో అధికారంలో ఉండి కూడా ఈ పరిస్థితి పార్టీ క్యాడర్కి మింగుడు పడట్లేదు. పార్లమెంటు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేయాలంటే చాలా సమయం పడుతుంది. దీంతో ఎంత పరుగు పెట్టినా 3 వారాల్లో ప్రచారాన్ని ఎలా పూర్తి చేయగలమని కాంగ్రెస్ క్యాడర్లో చర్చ జరుగుతోంది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకరే ప్రచార బాధ్యతలు భుజానేసుకున్నారు. ఆయన కూడా ఎక్కడా అభ్యర్థి పేరును ప్రస్తావించట్లేదు. అధిష్టానం నుంచి సంకేతాలున్నా అధికారిక ప్రకటన చేయకపోవడంతో వెలిచాల కూడా ప్రచారంలో స్పీడ్ పెంచలేకపోతున్నారు. నామినేషన్లు మొదలయ్యాక కూడా నాన్చుడు ధోరణితో నష్టం జరిగేలా ఉందని కలవరపడుతోంది కాంగ్రెస్ క్యాడర్.